బ్రేకింగ్ న్యూస్. ఈరోజు రాఖీ పౌర్ణమి. ప్రతి అన్న చెల్లెలతో రాఖీ కట్టించుకోవాలని అనుకుంటాడు. ప్రతి చెల్లె ప్రతి అన్నకు రాఖీ కట్టాలని అనుకుంటుంది. ఈ సమయంలో అందరూ అనుకున్నారు కవిత కేటీఆర్కు రాఖీ కట్టబోతుందా లేదా అని. కొన్ని రోజుల నుంచి కవితకు కేటీఆర్కు మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి అని చర్చ జరుగుతోంది తెలంగాణ రాజకీయాల్లో. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అనుకున్నారు కవిత కేటీఆర్కు రాఖీ కట్టబోతున్నారా లేదా అని. సో ఇంతవరకు కవిత కేటీఆర్కు ఈరోజు రాఖీ కట్టలేదు. దీంతో చర్చ జరుగుతోంది రాజకీయాల్లో కవిత కేటీఆర్కు రాఖీ కట్టకపోవటానికి ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలే కారణమని. ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం బీఆర్ఎస్ కార్యకలాపాలు కాకుండా కవిత జాగృతి నుంచి సొంతంగానే ఆమె కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో జరుగుతున్న చర్చ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ చర్చ జరుగుతుంది. గతంలో కవిత కేసీఆర్కు లేఖ రాశారు. ఆ తర్వాత కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. పార్టీలో కేసీఆర్ని కలవకుండా కొంతమంది అడ్డుపడుతున్నారు, దయ్యాలున్నాయి అంటూ కొన్ని కమెంట్స్ కూడా చేశారు. ఇవన్నీ కూడా అన్న చెల్లెల మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. అందుకే ఈరోజు కవిత కేటీఆర్కు రాఖీ కట్టలేదు అని ప్రచారము జరుగుతోంది. సో వాస్తవం ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈరోజు కవిత కేటీఆర్కు రాఖీ కట్టకపోవటానికి కారణం ఏంటి? కవిత కేటీఆర్ను రాఖీ కట్టడానికి ట్రై చేశారా లేదా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే మీరేమనుకున్నారు? కవిత కేటీఆర్కి ఈరోజు రాఖీ కడతారు అని అనుకున్నారా? మీరు కట్టరు అని అనుకున్నారా? మీరేం ఊహించారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజానికి గత ఏడాది కవిత జైల్లో ఉన్నారు. లిక్కర్ కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె అరెస్ట్ అయి జైల్లో ఉన్న కారణంగా గత ఏడాది కవిత కేటీఆర్కు రాఖీ కట్టలేదు. మరి ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్న కవిత కేటీఆర్కు ఎందుకు రాఖీ కట్టలేదు? మీరేమనుకున్నారు? రాఖీ కడతారని అనుకున్నారా? ఎందుకంటే ప్రతి ఏడాది కూడా కవిత కేటీఆర్ దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టి నిదుటిన తిలకం పెట్టి అన్నక్షేమంగా ఉండాలి అని కోరుకునే కవిత ఈసారి ఎందుకు రాఖీ కట్టలేదు? అసలు ప్రయత్నం చేశారా లేదా? ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. కవిత కేటీఆర్కు రాఖీ కట్టాలి అని అనుకున్నారు. కవిత కేటీఆర్కు రాఖీ కట్టాలని అనుకుని కేటీఆర్కు మెసేజ్ కూడా చేశారు. అన్న రాఖీ తీసుకొస్తున్నా అన్న, రాఖీ కడతాను అని. చెల్లెలతో రాఖీ కట్టించుకోవాలని కేటీఆర్ కూడా అనుకున్నారు. కానీ కేటీఆర్కి అర్జెంట్ వర్క్ ఉండటం వల్ల, కేటీఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండటం వల్ల, లేదు చెల్లెమ్మ నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, నేను సిటీలో లేను అని కేటీఆర్ చెప్పడంతో కేటీఆర్కు రాఖీ కట్టలేకపోయారు కవిత. పార్టీలు ఇదే చర్చ జరుగుతోంది. కేటీఆర్కు కవిత మెసేజ్ చేశారు అని రాఖీ కట్టడానికి వస్తున్నాను అని, లేదు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పడంతో ఆ కారణంగానే రాఖీ కట్టలేకపోయారని. గత ఏడాది కవిత జైల్లో ఉన్న కారణంగా రాఖీ కట్టలేకపోయారు. ఈసారి కేటీఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్ హైదరాబాద్లో ఆయన అందుబాటులో లేకపోవడం కారణంగా రాఖీ కట్టలేకపోయారు. కానీ కవిత ఒక ట్వీట్ కూడా చేశారు. రాఖీ పౌర్ణమి గురించి ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ ఏంటో ఇప్పుడు నేను మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఆ ట్వీట్ ప్లే చేద్దాం. అదిగో చూడండి ఒకసారి. కవిత చేసిన ట్వీట్ రాఖీ పౌర్ణమి గురించి. అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీకైన రక్షాబంధన్ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి వేడుకను ప్రేమానురాగాలతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంటూ కవిత ట్వీట్ చేశారు. మళ్ళీ ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి అంటే కేటీఆర్కు అన్నయ్య రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని కవిత ఎందుకు అనలేదు అని. సో కవిత ఈ ట్వీట్లో మాత్రం రాష్ట్ర ప్రజలందరికీ ఆమె ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు, అందరినీ సోదర సోదరిమణులా భావిస్తూ. కానీ కేటీఆర్కి మాత్రం నేరుగా మెసేజ్ చేశారు. అందుకే ఇక్కడ చెప్పలేదు, ఎందుకంటే నేరుగా వెళ్ళి కట్టాలని అనుకున్నారు కాబట్టి ఆమె మెసేజ్లో చెప్పారు అనే చర్చ జరుగుతుంది. అందుకే ఇక్కడ ట్వీట్లో ఎక్కడ కేటీఆర్ పేరు రాయలేదు. నేరుగా కేటీఆర్ దగ్గరికే వెళ్ళి రాఖీ కట్టాలని అనుకున్నారు. అన్న దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్నారు. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా, అన్న చెల్లెల బంధానికి ప్రతీకగా రాఖీ కట్టాలని అనుకుంటే కేటీఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న కారణంగానే రాఖీ కట్టలేకపోయారు. సో మీరేమనుకున్నారు? చాలామంది అనుకున్నారు విభేదాలు ఉన్న కారణంగా కవిత రాఖీ కట్టడానికి వెళ్ళకపోవచ్చు అని. ఒకవేళ కవిత రాఖీ కట్టడానికి వెళితే కేటీఆర్ అంగీకరిస్తారు, అక్కడ కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు అని రాజకీయ వర్గాల్లో చర్చించుకున్నారు. బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. కానీ ఇంతవరకు రాఖీ కట్టడానికి వెళ్ళకపోవడంతో కవిత కోపంతో రాఖీ కట్టడానికి వెళ్ళలేదేమో అని చాలామంది అనుకున్నారు. కానీ కవిత రాఖీ కట్టాలి అనే అనుకున్నారు అన్న
క్షేమం కోసం కవితతో రాఖీ కట్టించుకోవాలని అనుకున్నారు, ప్రేమతో, చెల్లెలపై ప్రేమతో. కానీ సిటీలో అందుబాటులో లేని కారణంగానే ఆయన తిరిగి రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మీరేమనుకున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు మనకు అందుబాటులో. విజయ్తో మాట్లాడదాం. విజయ్, కవిత రాఖీ కడతారా లేదా కేటీఆర్ కని సార్ అనుకున్నారు? ఎందుకంటే గతంలో ఎప్పుడూ కవిత వెళ్ళి కేటీఆర్కు రాఖీ కడతారు, కానీ గత ఏడాది ఢిల్లీలో జైల్లో ఉన్న కారణం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న కారణంగా కవిత రాఖీ కట్టలేకపోయారు. ఈసారి విభేదాల నేపథ్యంలో కవిత వెళ్ళకపోవచ్చు అనే చర్చ జరిగింది. కానీ కవిత మెసేజ్ చేశారు, వాట్సాప్ మెసేజ్ చేశారు. కేటీఆర్ అందుబాటులో ఉండని కారణంగానే కవిత రాఖీ కట్టలేకపోయారనే చర్చ జరుగుతోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఆవిడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే జరిగిందో ఆ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఇటు అధికారులు అయితే ఆవిడని జైలుకు పంపించినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. అయితే సో అది అటు ఉంచితే సో ఆవిడ బయటకు వచ్చిన తర్వాత సో సొంత ఏజెండా కూడా మొదలు పెట్టబోతుంది అనేటువంటి నినాదాలన్నీ కూడా వినపడ్డాయి. తర్వాత ఈవెన్ తన తండ్రికి కూడా ఒక లేఖనైతే రాసింది. లేఖ రాసిన తర్వాత కూడా కేసీఆర్ పక్కన కొన్ని దయ్యాలు ఉన్నాయి అంటూ కూడా కొన్ని మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. సో ఇదంతా నడుస్తూనే ఉంది. ఒక పక్క కవిత కూడా సొంత గూటుని ఏర్పాటు చేసుకుంటుంది, సొంత పార్టీని కూడా పెట్టబోతున్నట్టు కూడా కొన్ని విషయాలను అయితే బయటకు వచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. కానీ ఈ రోజు రాఖీ పర్వదినం కాబట్టి సో ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ వర్గాలు, ఇటు జాగృతి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, జాగృతి నాయకులు కావచ్చు, ఖచ్చితంగా అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటవుతారు. ఖచ్చితంగా ఈ రోజు కవిత కేటీఆర్ కి రాఖీ కడుతుంది అంటూ కూడా సో అందరూ ఆశించారు. సో ఆశించినట్టుగానే కవిత కూడా ఒక అడుగు ముందుకు వేసి ఆవిడ కేటీఆర్ కు నిన్న ఉదయం మెసేజ్ కూడా చేసినటువంటి సందర్భం అయితే నెలకొంది. సో మెసేజ్ చేసిన తర్వాత కూడా సో మనం చూస్తూ ఉంటాం కేటీఆర్ ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే ఆన్లైన్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. సో ట్విట్టర్ లో కానీ, అటు ఇన్స్టాగ్రామ్ లో కానీ, సో ఫేస్బుక్ లో కానీ చాలా యాక్టివ్ గా ఉంటారు. సో అలాంటి పర్సన్ కవిత ఉదయం మెసేజ్ చేస్తే ఆయన సుమారు మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 4 గంటలు ఆ ప్రాంతంలో రిప్లై ఇవ్వడం అనేది కొంత అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కావాలనే ఆ కవితను దూరం పెడుతున్నారు అని చెప్పేసి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున కూడా చర్చ కూడా మొదలైనటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఇలాంటి చర్చలకన్నింటికి కూడా ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన మరింత బలం చేకూర్చినట్టుగా తెలుస్తోంది. రోహిత్ అయితే వాట్సాప్ ద్వారా కవిత కేటీఆర్ ను సంప్రదించగా సో నేను అవుట్ ఆఫ్ ది స్టేషన్ ఉన్నాను, నేను వేరే ఇతర సిటీకి వచ్చాను అన్నట్టుగా కూడా కేటీఆర్ రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సో అంటే మనం అనుకున్నట్టు కానీ అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు జాగృతి కార్యకర్తలు కావచ్చు సో పెద్ద ఎత్తున కూడా ఆశపడ్డారు. ఎందుకంటే ఇన్ని రోజులు సో కొంత దూరంగా ఉంటూ వచ్చారు కాబట్టి రాఖీ పర్వదినాన్నైనా అన్నా చెల్లెలు కవిత ఇటు కేటీఆర్ ఖచ్చితంగా కలుస్తారు, కవిత ఖచ్చితంగా కేటీఆర్ కు రాఖీ కడుతుంది అంటూ కూడా కొంత సంతోషానికి అయితే వ్యక్తం వాళ్ళ మధ్యలో అయితే సంతోషపడ్డారు. కానీ సో ఆ యొక్క ఆశలన్నీ కూడా అడియాశలు అయ్యాయి, వాళ్ళ ఆశలన్నీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో పూర్తిగా కేటీఆర్ బెంగళూరులో ఉన్నానంటూ కూడా అటు మెసేజ్ చేసినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కవిత కూడా నిరాశ గురైనట్టుగా తెలుస్తా ఉంది రోహిత్. ఎందుకంటే సో చాలా ఆశలు ఉంటాయి, ఏది ఏమైనా రాజకీయాలు వేరైనా సో కుటుంబం ఒకటే కాబట్టి సో మనం చూస్తా ఉన్నాము. సో ఎక్కడైనా సరే రాజకీయ పార్టీ అనేది వేరు, నిజ జీవితం వేరు, కుటుంబం వేరు. సో పార్టీలో కొన్ని గొడవలు ఉంటాయి, కలహాలు ఉంటాయి, సో అవి వేరు. కానీ కుటుంబానికి వస్తే ఖచ్చితంగా అందరూ ఒకేలా ఉంటారు కాబట్టి, అందరూ ఒకటే అనేటువంటి నినాదంతో ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా కడతారు, కేటీఆర్ కు కవిత రాఖీ కడతారని చెప్పేసి ఆలోచన కూడా అందరికీ వచ్చింది. కానీ ఇక్కడ కావాలనే కేటీఆర్ బయటికి వెళ్ళాడు అంటూ కూడా కొంతమంది జాగృతికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో, కవిత అనుచరగలం ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే సో కలవాలి అన్నటువంటి ఆలోచన ఆయనకుంటే, నా చెల్లెలతో రాఖీ నేను కట్టించుకోవాలన్నటువంటి ఆలోచన ఆయనకుంటే ఖచ్చితంగా సిటీలో ఉండేవారు. సో నిన్న అంటే ఈ రోజు రాఖీ కాబట్టి నిన్న లగచర్ల ఘటన ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి గిరిజన మహిళలతో కూడా కేటీఆర్ అయితే రాఖీ కట్టించుకున్నారు. సో ఆ సందర్భం గుర్తు చేస్తూ ఇటు జాగృతి నాయకురాలు ఎవరైతే ఉన్నారో మహిళా నాయకులు ముఖ్యంగా సో ఈ సంఘటన అయితే గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఘటన జరిగిందో, లగచర్ల ఘటన జరిగినటువంటి గిరిజన మహిళల చేత మీరు రాఖీ కట్టించుకున్నారు, కానీ కవిత గారు ఏం పాపం చేశారు అన్నటువంటి కోణంలో కూడా ఇప్పటికే జాగృతి నాయకులు సందర్భం కనిపిస్తా ఉంది రోహిత్. ఎందుకంటే సొంత చెల్లి, సొంత అన్న, ఏది ఏమైనప్పటికీ రాజకీయ అంటే
అంటే రాజకీయ పరంగా విభేదాలు ఉండొచ్చు, లేదా ఆవిడ ఏదైనా తప్పు చేసినప్పుడు మందలించి ఉండొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా అన్నా చెల్లెల అనుబంధం అనేది ఖచ్చితంగా దృఢంగా ఉండాల్సినటువంటి బంధం అది. ఎందుకంటే ఇప్పటి వరకు తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేటీఆర్ కి రాఖీ కడుతూనే వచ్చింది. సో అన్ని సందర్భాలు కూడా ఆయన వెంట ఉంటూ వచ్చారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈవెన్ ఆవిడ జైల్లో ఉన్నప్పటి సిచ్యువేషన్ చూసుకున్నా కూడా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం చూసాం, అది ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆవిడికి ధైర్యం చెప్తూ ఓదార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ బయటకు కూడా తీసుకొచ్చారు. కానీ బయటికి వచ్చినప్పటి నుంచి కొంత ఎడమొహం పెడమొహం ఉన్నట్లుగా కూడా అటు ప్రజలకు కూడా తెలుస్తా ఉంది. సో ఈవెన్ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, జాగృతి కార్యకర్తలు కావచ్చు, సో బయటకు వచ్చినటువంటి కవిత జాగృతిని ఇంకా కూడా బలోపేతం చేసే విధంగా తన కార్యాచరణ అయితే మొదలు పెట్టినట్టుగా కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో అప్పటి నుంచి కొంత ఇటు అటు అన్నట్టుగా ఈ విభేదాలు అయితే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది రోహిత్. సో మనం చూడొచ్చు, మొత్తానికి అయితే కవిత తన అన్నకు రాఖీ కట్టాలని ఖచ్చితంగా కన్ఫర్మ్ గా చూసింది. కానీ అటు కేటీఆర్ మాత్రము కొంత ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉన్నారు అంటూ కూడా కొంత సమాచారం అయితే మనకు. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ విజయ్, రైట్. మొత్తానికి రాఖీ పౌర్ణమి రోజు, రాఖీ పండుగ రోజు ఈసారి కవిత కేటీఆర్కు రాఖీ కడతారా లేదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. బీఆర్ఎస్ నాయకులు కూడా ఎదురు చూశారు, కేసీఆర్ అభిమానులు కూడా ఎదురు చూశారు. కవిత కేటీఆర్కు రాఖీ కడితే బాగుంటుంది, ఎటువంటి విభేదాలు లేవు అనే సంకేతాలు బయటకు వెళతాయి అని అనుకున్నారు. కానీ కవిత కేటీఆర్కు రాఖీ కట్టకపోయేసరికి కొంత చర్చ జరిగింది. అయితే కవిత కేటీఆర్కు రాఖీ కట్టకపోవటానికి కారణం విభేదాలు కారణం కాదు అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. కవిత కేటీఆర్కు రాఖీ కట్టడానికి మెసేజ్ చేశారు. అన్నయ్య నేను వస్తున్నాను, రాఖీ కడతాను, ఉంటావా అన్నయ్య అని కవిత కేటీఆర్ను అడిగినట్టుగా తెలుస్తోంది మెసేజ్లో. లేదు జిల్లమ్మ, నేను వేరే పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను, సిటీ బయట నేనున్నాను, అందుబాటులో లేను అని కేటీఆర్ రిప్లై ఇవ్వడంతోనే కవిత కేటీఆర్కు రాఖీ కట్టలేకపోయారు అనే చర్చ జరుగుతుంది. సో మీరు అనుకున్నారా కవిత కేటీఆర్కు రాఖీ కట్టే వార్తను మీరు వినాలి అని అనుకున్నారు? మీరు ఎలా ఎదురు చూశారు? మీరేమనుకున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. గత ఏడాది కూడా అనుకున్నారు, గత ఏడాది కవిత జైల్లో ఉన్న కారణంగా రాఖీ కట్టలేకపోయారు. ఈసారి కేటీఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్ సిటీ బయట ఉన్న కారణంగా రాఖీ కట్టలేకపోయారు. కానీ ఇప్పటివరకు కేవలం కుటుంబ విభేదాల కారణంగానే కవిత రాఖీ కట్టడానికి రాలేదు, వెళ్ళరు అనే చర్చ జరిగింది. ఒకవేళ వెళతారు అని అన్నా కేటీఆర్ బహుశా మాట్లాడకపోవచ్చు అనే చర్చ జరిగింది. కానీ ఇవన్నీ కూడా తప్పు అని బీఆర్ఎస్ వర్గాలు అంటూ ఉన్నాయి. కేటీఆర్కు కవిత రాఖీ కట్టడానికి ప్రయత్నం చేస్తే కేవలం ఒక అర్జెంట్ వర్క్ ఉండటం వల్ల కేటీఆర్ సిటీ బయట ఉండటం కారణంగానే కవిత రాఖీ కట్టలేకపోయారనే చర్చ జరుగుతుంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.